నమస్తే ఫ్రెండ్స్, నేను మీ విశ్వేష్. మీరు చూస్తున్నారు కేవీఐపీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు యూపీఎస్సీకి సంబంధించి ఒక నూతన నోటిఫికేషన్ రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూడబోయే ముందు మొట్టమొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ నోటిఫికేషన్ సంబంధించినవి కావచ్చు, అదేవిధంగా క్లాసెస్ విషయంలో కావచ్చు మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈపీఎఫ్ఓ ఎంప్లాయిడ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు యూపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. నేటి నుంచి మార్చి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వయసు చూసుకున్నట్లయితే గరిష్టంగా 30 ఏళ్ళు. అంతేకాకుండా మిగతా కేటగిరీస్కి కూడా ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. వాటి వివరాలు కూడా మనం ఈ నోటిఫికేషన్లో చూద్దాం. అంతేకాకుండా విద్యార్హత ఏదైనా డిగ్రీ ఉన్నవాళ్ళు, అంటే ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా రెగ్యులర్ డిగ్రీ అయినా కానీ మనకు డిగ్రీ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 323 పోస్టులు ఈ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా. అదేవిధంగా జూలై 7న 300 మార్కులకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ విధంగా మనకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఆ పూర్తి నోటిఫికేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఈపీఎఫ్ఓ నోటిఫికేషన్ సంబంధించి పోస్టుల వివరాలు చూద్దాం. అన్రిజర్వ్డ్కి వచ్చేసరికి 132 పోస్టులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే 32, అదేవిధంగా ఓబీసీకి సంబంధించి 87, ఎస్సీకి 48, ఎస్టీకి 24, పీడబ్ల్యూడీకి సంబంధించి 12 పోస్టులు అనేది కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ ఏ కేటగిరీకి ఎంత ఏజ్ కేటాయించడం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ అన్రిజర్వ్డ్, అదేవిధంగా ఈడబ్ల్యూకి సంబంధించి 30 ఇయర్స్, ఓబీసీకి 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీలకు 35 ఇయర్స్, పీడబ్ల్యూబీడీఎస్కి సంబంధించి 40 ఇయర్స్. మనకు ఇక్కడ ఏజ్ అనేది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏ యూనివర్సిటీ నుంచి అయినా మన గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పొందినట్లయితే వారు ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అర్హులని ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బై సెలెక్షన్ త్రూ వెబ్సైట్ upsc.online to the above post from 7/03/2024. ఈ పోస్టులను అప్లై చేసుకోవడానికి ఇక్కడ మనం సూచిస్తున్న ఈ వెబ్సైట్ లింక్ ఆధారంగా మనం పోస్టులను అప్లై చేసుకోవడానికి అర్హులము. అదేవిధంగా ఈ రోజు నుంచి అనగా 7th డేటు మార్చి 2024, అంటే ఈ రోజు నుండే మనం అప్లికేషన్స్కు అర్హులము. అంతేకాకుండా క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ త్రూ వెబ్సైట్ సంబంధించి ఎప్పుడు అంటే 27/3/2024 మనకు ఇక్కడ అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కరెక్షన్ కానీ ఎడిట్ ఆప్షన్ కానీ మనకు 28 నుంచి 3rd ఏప్రిల్ వరకు మనకు కరెక్షన్ చేసుకోవడానికి కూడా మనకు డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సిలబస్ సంబంధించి 4 అంశాలు ఇవ్వడం జరిగింది. అవేంటో 1 by 1 చూద్దాం. మొట్టమొదటి చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి, అదేవిధంగా సెకండ్ చూసినట్లయితే జనరల్ అవేర్నెస్, అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి 3rd ఆప్షన్, అదేవిధంగా 4th ఆప్షన్ చూసినట్లయితే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్. ఈ 4 అంశాల నుండి మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. 300 మార్క్స్, 100% వెయిటేజ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెంటర్స్ ఫ్రెండ్స్. ఈ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. మేబీ ఇక్కడ ఓన్లీ 2 ఇచ్చారు. ఏంటి అంటే అనంతపూర్ ఒకటి, హైదరాబాద్ ఒకటి. ఏపీకి వచ్చేసరికి అనంతపూర్, మన అంటే తెలంగాణకు వచ్చేసరికి హైదరాబాద్. ఇక్కడ మనకు సెంటర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఫర్దర్గా చూసుకున్నట్లయితే
అప్లికేషన్ ఫీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్సెప్ట్ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు లేదు. మిగతా క్యాండిడేట్స్కి ఏంటంటే 25 రూపీస్ ఆన్లైన్ పేమెంట్, ఎస్బీఐ కావచ్చు, ఎనీ అదర్ బ్యాంక్స్ కావచ్చు, దాని నుండి వీసా కార్డు ద్వారా, మాస్టర్ కార్డు, రూపే కార్డు, క్రెడిట్ డెబిట్ కార్డ్స్, యూపీఐ పేమెంట్స్ దేని ద్వారానైనా పేమెంట్ చేయొచ్చు. ఇది పేమెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన పేమెంట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ ఫర్ పీడబ్ల్యూబీడీ సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ హౌ టు అప్లై అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అప్లై చేయాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అని మనకు క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. దాన్ని పూర్తిగా చదువుకొని ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో తెలియజేసినట్లయితే నేను కూడా రిప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్లో ఫర్దర్గా ఇంకా మన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, అది ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి, ఎలాంటి తీసుకెళ్ళకూడదు, లాంటి ఇన్స్ట్రక్షన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది క్లియర్గా మనకు పిన్ టు పిన్ ఇక్కడ నోటిఫికేషన్లు ఇచ్చారు కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నోటిఫికేషన్ క్లియర్గా చదువుకొని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో నాకు తెలియజేసినట్లయితే మీకు ఆ కామెంట్స్ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను. అదేవిధంగా ఈ చివరి వరకు చూసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఎలిజిబిలిటీ ఎవరైతే ఉన్నారో మీరు అప్లై చేయండి. అదేవిధంగా మీ బంధువులు కావచ్చు, ఇంకెవరైనా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకు కూడా మన వీడియో షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ గ్రోత్ కూడా మీరు సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మన వీడియోను ముగిస్తున్నాను. జై హింద్.